Madhav, please help. ఏమిటి ఈ హుక్ సాక్స్ పెట్టరు ప్లీజ్. ఇదా భలే హెల్ప్. ఏమ్మా సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరు చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. ఇక్కడికి వచ్చింది హాటా? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హాట్యం అని అనుకున్నాను. గుండెలు పెట్టినా? గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే. జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకో మరి. ఏ తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? ఇది నిజ నిద్ర లేక దొంగ నిద్ర? చీచి పూచి భలే భలే. అరే సన్నగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉందో. చూసుకోని అందం. చీచి బుజ్జి. మాధవ్ ఎంతకాలం ఇలా ఎలా ఇలా బోర్ కొడుతోందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు, ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగర్లోకి. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటే చాలా. ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకే చెప్పేసేయి. ఓఎస్. ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి. అదేనండి, సంధ్య కూడా నన్ను ప్రేమించిందండి. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరు మూయి. ఎన్ని గుండెల్లో నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి నీ తాకత ఏమిటి? క్షమించండి. ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత.
నాన్సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంజయ్ నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయిని అడగండి. ఏమ్మా? పాపం ఆయన అలా అనుకుని ఉంటారు డాడీ. సంచా ఏమో ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెండ్లని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోరుమై ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి. నిజం అవునో కాదు? అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడేమంటారు? ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంచా, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. సంచా, ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బావా, ఆ సంచి మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయావు. మేము ఎవరన్నా కనిపించావా? బాగా జరిగింది నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా? సిస్టర్, కాస్త టైమింగ్ పాపం. తిన్న మామూలు దెబ్బ దెమ్మ తిరిగిపోయింటుంది. లేకపోతే ఏమిటి బావా, ఇంత తెలివైన వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేనే ఒక చెంప పెట్టిన బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. పళ్ళు రాలంత పని అయింది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడం? ఏం చేస్తాను? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును, ఆ ఆదినారాయణరావు చేత నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటాను. బావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, ప్రేమ. అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ్ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళుతున్నాను కార్లో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఏమిటి దారి తప్పించావు? లేదులేండి, సరైన దారికే తెచ్చాను. నాన్ సెన్స్. నీకు డ్రైవింగ్ చేత కాదు, అసలు దారులు తెలియవు. ముందు కారా. అన్ని దారులు తెలుసులేండి. ఇడియట్. కారా పన్నుంటే నీ కాదు, ఆపుతావా లేదా? ఎవరు నువ్వు? నేనా? నువ్వా? ఎంత మోసం. కారు ఆపుతావా లేదా? ఇదిగో నిన్నే మన మధ్య రభస నౌకర్లకు తెలియకుండా గౌరవంగా ఏర్పాటు చేశాను. ఆ గౌరవం కాపాడుకోవడం నీకు మంచిది. దిగు. సామాన్లు తీ. పద. ఏమిటి సంధ్య? ఏమిటి అలా చూస్తున్నావు? ఇదేం దయ్యాల కొంప కాదులే. మా తాతగారు వారి వయసులో రెస్ట్ కోసమని కట్టించుకున్న సమ్మర్ హౌస్. లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూడు సంధ్య, అదే నీ బెడ్రూమ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళు. తప్పించుకుపోవాలనే ప్రయత్నం చేయకు, వృధా. నేనే అంత పిరికిదాన్ని కాదు. శభాష్. చూడు, అది బాత్రూమ్. వెళ్ళి స్నానం చేసి.
మొదలు పెట్టావా స్నానం? ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది. తొందరగా కానీ. ఏమిటి అప్పుడు? తొందరగా రా. అవుతుంది. తలస్నానం చేసావా? ఇవి చీరలు టవల్ త్వరగా చీర మార్చుకో. నేను మార్చుకోను. చలేస్తుంది. నాకు చలి వేయదు. చూడు, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. అవన్నీ వస్తే నేను చేస్తాను అంతేగా. నీకే నో నో సంధ్య, నువ్వు చావకూడదు. తొందరగా చీర మార్చు. తొందరగా మార్చుకో. భోజనం సిద్ధంగా ఉంది. నువ్వు వడ్డించక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను. వెళ్ళు. చూడు, అమ్మగారికి మల్లెపూలంటే ఇష్టం అని చెప్పాను. తీసుకొచ్చావా? అవి తీసుకెళ్ళి బెడ్రూమ్ లో పెట్టు. అన్నం తిను. నాకు ఆకలి కాలేదు. తర్వాత ఆకలిస్తుంది, తిను. నాకు ఆకలి వేయదు. తిను. నేను తిన్ను. తినమంటుంటే తిన్నంటుంటే తినము. తిను. ఎందుకు ఏడుస్తావు? ఏడవకుండా చూడు, ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా? చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక రానక్కర్లేదు. సరే, లోపలికి వెళ్ళు. ఏమిటి నీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం కాదు. కాకపోతే మోసం చేసి దౌర్జన్యంగా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అత్యంతరం లేక సంధ్య, నేను నిన్ను మనసారా ప్రేమించా. నువ్వే అంతస్తు ఐశ్వర్యం అనే కృత్రిమ వాతావరణంలో పెరిగి నీ మనసులో విషం దాచుకుని నాతో నాటకం ఆడి నన్ను అవమానించావు. ఆ విషాన్ని తొలగించి నీ మనసు మార్చి నా ప్రేమను గుర్తించేట్లు చేయడమే నా లక్ష్యం. అది ఈ జన్మలో జరగదు. మరో జన్మకైనా సరే వేచి ఉంటాను. సంధ్య, మనసు గాజు బొమ్మే గాని ప్రేమ బొమ్మలాట కాదు, దాంతో ఆడుకోవడానికి. ఇప్పటికైనా నీ ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించు. సంధ్య, కన్నె పిల్లలకు మల్లె మొగ్గలకు దగ్గర సంబంధం అంట. ఈ మల్లె మొగ్గలు తెల్లవారేసరికి విరబోస్తాయి. నీ మనసు ఇలాగే వికసిస్తుందని ఆశిస్తాను. చూడు, తలుపు గడియ వేసుకుని నిర్భయంగా పడుకో. తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా? జాగ్రత్త. అడ్డు తగిలి ఆపు చేద్దాం అనుకున్నావా? జాగ్రత్త. ఏ ఎదురిస్తున్నావా? ఏ ఎదురొస్తున్నావా? పగలు రాత్రి నాతో ఒంటరిగా గడిపావని లోకానికి తెలుస్తుంది. కళంకం. ఆ కళంకం రాకూడదని అలా చేసిందని కూడా లోకానికి తెలుస్తుంది. శహబాష్, హత్య చేస్తావా లేక ఆదరిస్తాననుకున్నావా? సరే, ముందు దారి వదిలి, నేను వెళ్ళాలి. దారి చేసుకు వెళ్ళి. ఎంత పొగరు! నాకు తెలుసు, నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడవని. నీ మీద హత్యా నేరం రాకూడదని, మన ఇద్దరం దూరం కాకూడదని నేనే అందులో డమ్మీ బుల్లెట్స్ పెట్టాను.